ఇప్పుడే అందిన వార్త కొట్టుకున్న ఎంపీ అగ్రనేత కాంగ్రెస్ లో ఆసుపత్రికి తరలింపట్టు వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోటిఫై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. గద్వాల్ నియోజకవర్గం మగ్దకల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. గద్వాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదాలు మరోసారి బగ్గుమన్నాయి. ప్రచార రథం ఎక్కే చోట ఇద్దరు కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరింది. వివరాలకు వెళ్తే గద్వాల్ నియోజకవర్గంలో మగ్దాల్ మండలంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ఎన్నికల ప్రచారం కార్యక్రమాన్ని జోగులాంబ గద్వాల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్దల్ అనగా మండలం కేంద్రంలో ఎన్నికల ప్రచారం రథంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి, అల్లంపురి మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతి, మాజీ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తదితరులు కాంగ్రెస్ నాయకులు ప్రచార రథంపై ఉన్నారు. మగ్దల్ అనగా మండల కేంద్రంలో ప్రచార రథంపై ఎక్కేందుకు గద్వాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల గణేష్ రెడ్డి, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళగా ప్రచార రథంపైకి ఎక్కడానికి వీల్లేదంటూ మగ్దల్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దోడి రామకృష్ణారెడ్డి అడ్డగించారు. వీరి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రచార రథంపైకి ఎక్కవద్దడానికి నువ్వెవడి అని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలం వాడినట్టు తెలుస్తుంది. ఇద్దరి మధ్య మాట పెరగడంతో ప్రచార రథంపై ఉన్న పెద్దోడి రామకృష్ణ బండ చంద్రశేఖర్ రెడ్డిపై దాడి చేసినట్టు కూడా నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డిపై పెద్దోడి రామకృష్ణ కావాలనే పథకం ప్రకారం నాపై దాడి చేశారని బండ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం ఎక్కే క్రమంలో సీనియర్ నాయకుడు బండ్ల చంద్రశేఖర్ రెడ్డిపై పెద్దోడి రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి చేశారని తెలిపారు. గాయపడిన కాంగ్రెస్ నాయకుడు బండ్ల చంద్రశేఖర్ రెడ్డిని మగ్దల్ మండలంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి ఆంధ్ర ఆసుపత్రికి అనగా గద్వాల ఆసుపత్రికి తరలించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఒకటిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య విభేదాలు రావడంతో గొడవలకు దారి తీసినట్లు తెలుస్తుంది.